Hi viewers, welcome to my channel Rajesh English Club. Friends, ఈ రోజు మనతోటి పరిచయం పెంచుకోవడానికి 5 మంది వచ్చారు. ఈ 5 vocabulary words ఈ రోజు వాటి గురించి మనకు చెప్పబోతా ఉన్నాయి. సో వీటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం, వాటి యొక్క మీనింగ్, వాటిని ఏ సిచువేషన్స్ లో యూజ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, లేదా ఒక టీచర్ అయినా, లేదా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినా సరే, ఈ vocabulary words అనేటువంటివి నీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీటన్నిటిని నోట్ చేసుకోండి, చదువుతూ ఉండండి. ఫ్రీక్వెంట్గా మీ మనసులో ఇంప్రింట్ అయ్యేదాకా వీటిని మీరు బాగా చదువుతూ ఉండాలి. సో ఎవరికైనా అవసరం అవుతాయని మీరు ఫీల్ అవుతా వాళ్ళకి వీడియోస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వర్డ్ ఇంబార్క్. ఇంబార్క్ ఇట్ ఈస్ అ వర్బ్. ఇది ఒక యాక్షన్ వర్డ్గా యూజ్ చేస్తాం. ఏంటి దీని మీనింగ్ అంటే మొదలు పెట్టడం. దేన్నైనా మనం మొదలు పెడుతున్నామని చెప్పేటప్పుడు ఈ ఇంబార్క్ అనేటువంటి ఈ వర్బ్ను మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మీనింగ్ కూడా ఉందండి, అదేంటంటే ఎక్కడం. పర్టికులర్గా షిప్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేదా ట్రైన్స్ కానీ వాటిని మనం ఎక్కుతున్నాము అని చెప్పేటప్పుడు ఇంబార్క్ అనేటువంటి ఈ వర్బ్ను కూడా మనం వాడచ్చు. సో ఈ టూ మేజర్ సిచ్యువేషన్స్లో ఈ ఇంబార్క్ అనేటువంటి వర్బ్ను మనం యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, షీ ఇంబార్క్డ్ ఆన్ ఎ న్యూ కెరియర్ యాజ్ ఎ రైటర్. ఆమె ఒక రైటర్గా తన యొక్క కెరీర్ని మొదలు పెట్టింది. సో మొదలు పెట్టడం అనేటువంటి సెన్స్లో యూజ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఇంబార్క్డ్ అనేటువంటి V2ని యూజ్ చేశారండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫ్లైట్ క్రూ ఇంబార్క్డ్ అండ్ ద ప్లేన్ టుక్ ఆఫ్. ఆ ఫ్లైట్ సిబ్బంది అనేటువంటి వాళ్ళు ఎక్కారు. సో ఎక్కడం అనేటువంటి సెన్స్లో చెప్పొచ్చు అని చెప్పాను. సో ఎక్కిన తర్వాత ఆ ప్లేన్ టుక్ ఆఫ్, అది ఎగిరింది, గాలిలో ఎగిరిపోయింది అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ప్లక్. ప్లక్ ఇట్ ఈస్ అ వర్బ్. ఇది ఒక వర్బ్, యాక్షన్ వర్డ్గా దీన్ని వాడతాం. ఏంటయ్యా దీని మీనింగ్ అంటే మనం దేన్నైనా పీకడం లేదా గట్టిగా లాగడం అనమాట. సో దేన్నైనా మనం గట్టిగా లాగుతుంటాం కదా, సడన్గా అట్లా పీకుతుంటాం కదా. సో అట్లా పీకడాన్ని మనము ప్లక్ అంటాం. టు పుల్ సంథింగ్, సో దేన్నైనా మనం లాగడం అనేటువంటి సెన్స్లో. రిమూవ్ క్విక్లీ, సో దాన్ని క్విక్గా స్పీడ్గా అలా లాగేస్తాం కదా. సో ఆ సెన్స్లో ప్లక్ అనేటువంటి దీన్ని మనం వర్బ్గా వాడతాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. హీ ప్లక్డ్ ద లెటర్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. అతను నా చేతిలో ఉన్నటువంటి లెటర్ని అలా లాగేశాడు అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ ప్లక్ యువర్ ఐబ్రోస్. నువ్వు నీ ఐబ్రోస్ని ప్లక్ చేస్తావా అని అడుగుతా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వర్డ్ నీడ్. నీడ్ ఇక్కడ కే ఉంటుంది, కే తోటి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, బట్ ఇట్ రిమైన్స్ సైలెంట్. అది సైలెంట్గా ఉండిద్ది, ఏం పలకదు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం నీడ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ అ వర్బ్. ఇది కూడా యాక్షన్ వర్డ్. మరి ఏంటి దీని మీనింగ్ అంటే పిసికి కలపడం, మెత్తగా పిండిని పిసికి కలపడం. మీరు చపాతీలు చేశారా? స్టార్టింగ్లో అంటే చపాతీలు కాల్చుకొని తినే ముందు మనం ఏం చేస్తామంటే పిండిని తీసుకొని, వాటర్ తీసుకొని, సాల్ట్ వేసి బాగా పిండిని కలిపి మెత్తగా చేస్తాం. చేసి ఒక ముద్దలాగా తయారు చేస్తాం కదా. అప్పుడు మనం దాన్ని బాగా పిసగాలి. సో మొత్తం కలవాలి కాబట్టి ఈ ప్రాసెస్ అనేటువంటిది చేస్తాం. ఆ చేసేటువంటి ఈ ప్రాసెస్నే మనము నీడ్ అంటాం. ఓకేనా? ఓక్ ఇంటూ డవ్. సో డవ్ అంటే ఆ ముద్దలాగా చేయడం కోసం మనం దాన్ని బాగా పిసకడాన్ని మనము నీడ్ అని చెప్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. యాడ్ ద వాటర్. వాటర్ని యాడ్ చేయండి అండ్ నీడ్, దాన్ని బాగా కలపండి, బాగా పిసకండి. ద మిక్చర్ వెల్, ఆ మిక్చర్ని బాగా కలపండి అనేటువంటి చెప్తున్నాం. మరి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నీడ్ ద డవ్ వెల్. ఆ డవ్ని, ఆ పిండిని బాగా కలపాలి, బాగా పిసకాలి. దెన్ డివైడ్ ఇట్ ఇంటూ 4 pieces. తర్వాత దాన్ని 4 పీసెస్గా చేసి 4 చపాతీలు చేసుకొని హాయిగా తినండి అనేటువంటిది చెప్తున్నాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ చూద్దాం. సాలిటరీ లేదా సాలిటరీ, ఏదైనా కానీ మనం చెప్పొచ్చండి. ఏంటి దీని మీనింగ్ అంటే అలోన్ లేదా లోన్లీ, అంటే ఒంటరిగా ఉండడం అన్నమాట. సో ఒంటరిగా జీవనాన్ని కొనసాగించడం, సింగిల్గా ఒంటరిగా ఉండడం మనం చెప్పేటప్పుడు సాలిటరీ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనం యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. గోపాల్ వాజ్ ఎ షై ప్లెజెంట్ సాలిటరీ మ్యాన్. గోపాల్ అనేటువంటి వ్యక్తి కొంచెం సిగ్గుగా, సంతోషంగానే ఉంటాడు, బట్ సిగ్గు అనేటువంటిది ఉంది. దాంతోపాటు సాలిటరీ మ్యాన్ అంటే కొంచెం ఒంటరిగా జీవనాన్ని గడిపేవాడు అనేటువంటిది మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అ సాలిటరీ ట్రావెలర్. ఇతను ఒక ట్రావెల్ చేస్తూ ఉంటాడు, బట్ ఎవరితోటి ఇతనికి పడదనమాట. తను ఒంటరిగా ఒక్కడే ప్రయాణం చేస్తూ ఉంటాడు అనేటువంటి దీని ఒక మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ ఈల్డ్. ఈల్డ్ ఇట్ ఈస్ ఎ వర్బ్. దీని ఒక వర్బ్గా యూజ్ చేస్తాం మనం. మరి ఏంటి దీని మీనింగ్ అంటే ఉత్పత్తి చేయు, ఏదైనా ఉత్పత్తి చేయడం, దిగుబడి. సో దిగుబడి రావడం, అందించడం లేదా లభించడం. సో ఈ మీనింగ్స్లో మనం దీన్ని వర్బ్గా యూజ్ చేస్తాం. సో ఉత్పత్తి చేయు, దిగుబడి రావడం, దిగుబడి, లభించు, అందించడం. సో ప్రొడ్యూసర్, ప్రొవైడ్. సో ఈ మీనింగ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం.
ద మిల్క్ ఈల్డ్ వాస్ పువర్. సో మిల్క్ ఈల్డ్ పాల దిగుబడి అనేటువంటి చాలా పూర్గా ఉంది, అంటే దిగుబడి చాలా తక్కువగా ఉంది అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఇన్వెస్టిగేషన్ ఈల్డెడ్. సో ఆ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మనకు అందించింది, దాని ద్వారా లభించింది సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేటువంటివి ఆ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకు తెలిసాయి అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇవ్వండి ఈ 5 వర్డ్స్కి సంబంధించినటువంటి మీనింగ్స్, యూసేజ్. సో మరొక వీడియోలో కలుసుకుందాం. బై బై.